సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఒక్కడితో మొదలైన వైఎస్ఆర్‌సీపీ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. రాజకీయంగా వైరి పక్షాలైన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీలు కుమ్మక్కై చంద్రబాబు, సోనియా గాంధీ కుట్ర చేసి అక్రమ కేసులు బనాయించి 16 నెలలు అక్రమంగా జైల్లో నిర్బంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెక్కైతే చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా విలువలు, విశ్వసనీయతతో ప్రజలకు పార్టీని చేరువ చేశారు. 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర సాగింది. ఫలితంగా టీడీపీ పరిపాలనను కూకటి వేళ్లతో పెకలిస్తూ 2019 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు. 50% పైగా ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో పార్టీ ఘన విజయం అయితే సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో ఏకంగా 2.73 లక్షల కోట్లు జమ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం, సూపర్ 6తో పాటు మరిన్ని హామీలు ఇవ్వడంతో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయింది. అయినా 10 నెలలుగా వైఎస్ జగన్ ప్రజలతో మమేకమవుతూ వైఎస్ఆర్‌సీపీ విధానం ప్రజా పక్షమని చాటి చెబుతున్నారు. నేడు పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరవేసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.